హలో అండి. హాయ్ అందరికీ. అయితే ఇదేంటంటే నేను మీకు దుంప చెట్ల గురించి రీసెంట్‌గా ఎట్లా నాటాలి, ఏవేవి ఎలా మొలకలొచ్చాయి, ఏంటి అనేది మొత్తం మీకు వీడియో చేశాను గదా! అయితే దానికి సంబంధించిన అప్డేట్ అనమాట ఇది. ఇది స్ప్రౌట్స్ వచ్చాయనమాట. ఈ దుంప చెట్లన్నిటికి స్ప్రౌట్స్ వచ్చాక ఎట్లా ఉన్నాయి, ఏంటి అని చెప్పి చూపించేదనమాట. చూడండి, ఫస్ట్‌గా అయితే మనకి బీట్రూట్ అనమాట. చూడండి, బీట్రూట్ మనకి వైలెట్ కలర్‌లో ఉంటుంది. అండ్ దాని ఆకులు కూడా చూడండి ఎంత వైలెట్‌గా ఉన్నాయో. చిన్న మొలకనమాట ఇది. అసలు వేరు లేనిది ఒకటి పెట్టానమాట. ఆ రో మొత్తంలో బీట్రూటే పెట్టాను. వేరు లేని ఒక బీట్రూట్ పెట్టాను. దీనికేమో ఆల్రెడీ మొలకొచ్చింది, అది ఇలా పెరిగింది. వేరు లేనిది పెడితే అది కూడా ఎంత చక్కగా రూట్స్ వచ్చేసేసాయి అనమాట చుట్టూ. ఇది చూడండి, ఇది బంగాళదుంప స్ప్రౌట్ అనమాట. ఈ రో మొత్తం బంగాళదుంపే ఉంది. అయితే బంగాళదుంప చూడండి, 3 బంగాళదుంప పెట్టాలన్నమాట మొలకలు వచ్చినవి. ఒకదానికి చిన్న స్ప్రౌట్ వచ్చింది, ఇంకో దానికి మనకి కొంచెం కనపడే అంతగా ఉందన్నమాట స్ప్రౌటింగ్. చూడండి, ఇక్కడ లైట్గా కనపడుతుంది ఇక్కడ ఇటు సైడ్, అండ్ ఇటు సైడ్ వచ్చిందనమాట. అండ్ నెక్స్ట్ ఇదేమో మనకి ఈ రో మొత్తంలో అల్లం అండ్ దాంతోపాటు మొక్కజొన్నకండ 2 విత్తనాలు స్ప్రౌట్స్ వచ్చాయి అనుకున్నాం కదా, అంతవరకు పెట్టాము. అయితే చూడండి, ఈ చిన్నగా వచ్చిన స్ప్రౌటింగ్ ఇదంతా మొక్కజొన్నకండ అనమాట. ఇది ఎలా వస్తుందో అయితే ఐడియా లేదు, పెట్టడం అయితే పెట్టాము. అల్లం ఇంకా రాలేదు, బట్ అల్లం ఖచ్చితంగా వస్తాయని నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే దానికి లైట్గా మొలక ఉంది కాబట్టి అది ఇవాళ కాకపోయినా కొంచెం ఫ్యూ డేస్ అయిన తర్వాత అయినా సరే అవి ఖచ్చితంగా వస్తాయన్నమాట. ఇందులో అన్నీ పెట్టేశాను. వీటన్నిటితో పాటు నేను నేరేడు గింజ కూడా వేశానమాట. అది కూడా ఎలా వస్తుందో చూద్దాం. కొత్తగా చూసిన వాళ్ళందరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.